అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు చాలా సందర్భాల్లో సిబిపితో పాటు సిఆర్పి పరీక్షను కూడా చేయించుకుని రమ్మని చెబుతూ ఉంటారు. సి రియాక్టివ్ ప్రోటీన్గా పిలిచే ఈ పరీక్ష సాయంతో శరీరంలో ఇన్ఫెక్షన్ తీవ్రతను తెలుసుకోవడంతో పాటు కొన్ని రకాల జబ్బుల ఉనికిని తేలికగా పసిగట్టవచ్చని చెబుతారు నిపుణులు. సిఆర్పి పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు సిఆర్పి పరీక్ష చేయించుకోవాలని చెబుతుంటారు. దీని ఉద్దేశం రక్తంలో సి రియాక్టివ్ ప్రోటీన్ మోతాదులను తెలుసుకోవటం. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ప్రక్రియ ప్రతిస్పందనలో భాగంగా కాలేయం దీన్ని తయారు చేస్తుంటుంది. గాయాలు, ఇన్ఫెక్షన్లు, జబ్బుల వంటి వాటి నుంచి కాపాడుకోవటానికి, కోలుకోవటానికి శరీరం చేసే ప్రయత్నమే వాపు ప్రక్రియ. ఇది అప్పటికప్పుడు తలెత్తటం లేదా స్వల్పకాలం ఉండటం మేలు చేస్తుంది. ఉదాహరణకు చర్మం కూసుకుపోతే అక్కడ ఎర్రబడటం, ఉబ్బటం దీని లక్షణాలే. ఇది ఇన్ఫెక్షన్ను నిలువరించే ప్రయత్నమే. శరీరంలో హానికారక క్రిములు, విషతుల్యాలను ఎదుర్కొనే క్రమంలోనూ ఇలాంటి ప్రతిస్పందనే తలెత్తుతుంది. అయితే వాపు ప్రక్రియ దీర్ఘకాలం కొనసాగుతూ వస్తుంటే ఆరోగ్యంగా ఉన్న కణజాలాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి రకం వాపు ప్రక్రియ సాధారణంగా స్వీయ రోగనిరోధక జబ్బుల్లో కనిపిస్తుంటుంది. కణజాలాలు అదే పనిగా గాయపడటం లేదా చిరాకుకు గురి కావటంతోనూ దీర్ఘకాల వాపు ప్రక్రియ ప్రేరేపితం కావచ్చు. ఏం తెలుస్తుంది? రక్తంలో సిఆర్పి మోతాదులను బట్టి ఒంట్లో ఎంతవరకు వాపు ప్రక్రియ ఉందో బయటపడుతుంది. తక్షణ దీర్ఘకాల సమస్యలకిది సూచిక. సిఆర్పి ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్, క్రాన్స్ అల్సరేటివ్ కొలైటిస్ వంటి పేగుపూత జబ్బులు, ల్యూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి స్వీయ రోగనిరోధక సమస్యలు, ఉబ్బసం వంటి ఊపిరితిత్తుల జబ్బులు ఉండొచ్చని అర్థం. పొగ తాగటం లేదా పర్యావరణ రసాయనాల మూలంగానూ సిఆర్పి మోతాదులు పెరగచ్చు. సర్జరీ అయినప్పుడు లేదా ఇన్వేజివ్ ప్రక్రియలు చేయించుకున్నప్పుడు రోగుల్ని పర్యవేక్షించడానికి సిఆర్పి పరీక్ష బాగా ఉపయుక్తంగా ఉంటుంది. కోలుకునే దశలో ఉన్నప్పుడు ఒంట్లో ఇన్ఫెక్షన్ స్థాయిలను నిర్ధారించుకునేందుకు సిఆర్పి బాగా ఉపయోగపడుతుంది. సిఆర్పి స్థాయిలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు అదనంగా మరిన్ని పరీక్షలు సూచిస్తుంటారు.